సాధారణంగా మనం ఏ గుడికి వెళ్ళినా అక్కడున్న విగ్రహాలు వందల ఏళ్లుగా అలాగే ఉంటాయి. కాని మీరిప్పుడు చూస్తున్న ఈ నంది విగ్రహం అలా కాదు. ఇది ప్రతి ఏటా పెరుగుతోంది. వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా ఇది అక్షరాలా నిజం. ఒకప్పుడు ఈ నంది చుట్టూ భక్తులు ప్రదక్షిణలు చేసేవారు. కాని ఇప్పుడు ఆ విగ్రహం ఎంతలా పెరిగిందంటే అసలక్కడ ప్రదక్షిణలు చేయడానికి జాగేలేదు. చివరికి ఆ పెరుగుదల వల్ల గుడి స్తంభాలు విరిగిపోతాయని భయపడి పురావస్తు శాఖవారు ఒక స్తంభాన్నే తొలగించాల్సి వచ్చింది. అసలు ఒక రాయి ఎలా పెరుగుతోంది? దీని వెనుకున్న సైన్సేంటి? కేవలం ఈ నంది మాత్రమే కాదు, ఈ యాగంటి క్షేత్రంలో మరిన్ని వింతలున్నాయి. ఇక్కడ కాకులెందుకు కనిపించవు? ఆ కొండల్లోంచి వచ్చే నీరు ఎప్పటికీ ఒకేలా ఎలా ఉంటుంది? వీటన్నిటికీ మించి 16వ శతాబ్దంలోనే వీరబ్రహ్మేంద్ర స్వామివారు ఈ నంది గురించి చెప్పిన ఆ భయంకరమైన నిజమేంటి? ఈ వీడియోలో మనం యాగంటి రహస్యాలను లోతుగా తెలుసుకుందాం. మన ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలో ఎర్రమల కొండల మధ్యలో ఎంతో అందంగా కొలువైయున్న పుణ్యక్షేత్రమే శ్రీ యాగంటి ఉమామహేశ్వరస్వామి దేవాలయం. ప్రకృతి ఒడిలో ఉన్న ఈ ఆలయం చూడడానికి 2 కళ్ళు చాలవు. చుట్టూ ఎత్తైన కొండలు, ఆ కొండల మధ్యలో ప్రాచీనమైన గుహలు ఈ ప్రదేశానికి ఒక ప్రత్యేకమైన శక్తినిస్తాయి. చరిత్రలోకి వెళితే ఈ ఆలయం 15వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య కాలంలో రూపుదిద్దుకుంది. సంగమ వంశానికి చెందిన హరిహర బుక్కరాయలు ఈ అద్భుతమైన గుడిని నిర్మించారు. నిజానికి ఇది 5వ శతాబ్దం నుండే ఒక పవిత్ర క్షేత్రంగా ఉన్న విజయనగర రాజుల హయాంలోనే దీనికి ఈ వైభవం వచ్చింది. కఠినమైన గ్రానైట్ రాళ్లుతో ఈ ఆలయాన్ని ఎంతో పటిష్టంగా కట్టారు. ఇక్కడ మరో విశేషమేంటంటే ఇది శివాలయమైనప్పటికీ ఇక్కడ పూజలు మాత్రం వైష్ణవ సాంప్రదాయం ప్రకారం జరుగుతాయి. అదేంటి, శివుడి గుడిలో విష్ణువు పద్ధతులా అని ఆశ్చర్యపోకండి. దీని వెనుక అగస్త్య మహర్షికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన కథ ఉంది. కేవలం భక్తి మాత్రమే కాదు, ఇక్కడ జరిగే ప్రతి వింత వెనుక ఒక బలమైన సైన్స్ కూడా ఉంది. మరి ఆలస్యం చేయకుండా ముందుగా ఆ పెరుగుతున్న నంది మిస్టరీ ఏంటో క్లియర్గా తెలుసుకుందాం. పదండి. యాగంటి అనగానే మనందరికీ మొదట గుర్తొచ్చేది ఇక్కడి బసవన్న. ఈ నంది విగ్రహం కేవలం ఒక రాయి కాదు, ఇక్కడ జరిగే ఒక అద్భుతానికి సజీవ సాక్ష్యం. సాధారణంగా లోకంలో ఏదైనా ఒక విగ్రహాన్ని చెక్కినప్పుడు అది గాలికి వానకి వందల ఏళ్లలో కొంచెం అరిగిపోవడం మనం చూస్తుంటాం. కాని ఇక్కడ దానికి పూర్తిగా వ్యతిరేకంగా జరుగుతోంది. ఈ నంది అరిగిపోవడం కాదు, ఏటా తన పరిమాణాన్ని పెంచుకుంటూ పోతోంది. మీకు తెలుసా, ఒకప్పుడు ఈ నంది చుట్టూ భక్తులు ఎంతో హాయిగా ప్రదక్షిణలు చేసేవారట. కాని ఇప్పుడు ఆ దారి పూర్తిగా మూసుకుపోయింది. దీనికి కారణం నంది విగ్రహం పక్కకు, పైకి విస్తరించడమే. ఈ పెరుగుదల ఎంతలా ఉందంటే నంది పక్కనే ఉన్న రాతి మండపం స్తంభాన్ని ఈ విగ్రహం నెట్టేయడం మొదలుపెట్టింది. ఆ ఒత్తిడికి గుడి పైకప్పు కూలిపోతుందేమోనని భయపడి పురావస్తు శాఖ అధికారులు ఒక స్తంభాన్నే అక్కడి నుండి తీసేశారు. ఆ తీసేసిన స్తంభం గుర్తులు మనకి ఇప్పటికీ అక్కడ కనిపిస్తాయి. ఇది కేవలం మామాట కాదు, భారత పురావస్తు శాఖవారు కూడా దీన్ని ధృవీకరించారు. వారు ప్రతి 15 ఏళ్లకోసారి ఈ విగ్రహానికి కొలతలు తీస్తారు. వారి లెక్కల ప్రకారం ఈ నంది ప్రతి 20 ఏళ్లకు 1 అంగుళం చొప్పున పెరుగుతోంది. అంటే ఏటా సుమారు 2.7 మిల్లీమీటర్లు అన్నమాట. ప్రస్తుతం ఈ బసవన్న దాదాపు 5 అడుగుల ఎత్తు, 15 అడుగుల వెడల్పుతో గంభీరంగా కనిపిస్తున్నాడు. భక్తులైతే దీన్ని ముమ్మాటిదా దైవమహిమ అనే నమ్ముతారు. కాని సైంటిస్టులు మాత్రం దీనికి భూగర్భశాస్త్రంలో అంటే జియాలజీలో ఒక కారణం ఉందని చెబుతున్నారు. అయితే ఇక్కడ మనందరికీ ఒక సందేహం వస్తుంది. అవగాళ అదే నిజమైతే ఈ ఆలయంలో ఉన్న మిగతా విగ్రహాలుగాని పక్కనే ఉన్న రాళ్లుగాని ఎందుకు పెరగడం లేదు? కేవలం ఈ నంది మాత్రమే ఎందుకు పెరుగుతోంది? దీని వెనుకున్న ఆ వింతైన సైన్సేంటో వీడియోలో ముందు చూద్దాం. అయితే ఈ నంది పెరుగుదల వెనుక కేవలం ఒక వింత మాత్రమే కాదు, దీని వెనుక శతాబ్దాల నాటి ఒక ప్రవచనం కూడా దాగి ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. యాగంటి ఆలయానికి కొంచెం పైకి వెళితే అక్కడ ఒక గుహ కనిపిస్తుంది. అదే వీరబ్రహ్మేంద్ర స్వామి గుహ. వందల ఏళ్ల క్రితమే భవిష్యత్తులో ఏం జరుగుతుందో ముందే చెప్పిన గొప్ప జ్ఞాని ఆయన. ఆయన ఈ గుహలో కూర్చుని కాలజ్ఞానం అనే ప్రవచన గ్రంథాన్ని రాశారు. ఆ గ్రంథంలో ఆయన యాగంటి నంది గురించి చాలా స్పష్టంగా ఒక విషయం చెప్పారు.
ఆయన రాసిన గోవింద వాక్యాల ప్రకారం యాగంటి బసవన్న ఏటా పెరుగుతూ వస్తాడని, ఒకానొక రోజు ఈ నంది పూర్తిగా పెరిగి ఆలయ గోడలను బద్దలు కొట్టుకొని బయటకు వస్తాడని చెప్పారు. అలా బయటకు వచ్చిన బసవన్న ఒక్కసారి గట్టిగా రెంకెవేస్తాడట. ఆ రెంకెవేసిన రోజే కలియుగాంతం జరుగుతుంది అని ఆ ప్రవచనం సారాంశం. ఒకప్పుడు కేవలం మాటలుగానే ఉన్న ఈ ప్రవచనం ఇప్పుడు కళ్లముందే నిజమవుతున్నట్లు అనిపిస్తోంది. నంది పెరుగుతూ ఇప్పటికే ఒక స్తంభాన్ని తీసేలా చేసింది. ఇది కేవలం యాదృచ్ఛికమా, లేక నిజంగానే వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినట్లుగా కాలచక్రం తన పని తాను చేసుకుపోతోందా? ఈ ఆలోచనే మనలో ఒక తెలియని భావనను కలిగిస్తుంది. ఈ ప్రవచనం మనసులో మెదులుతుండగానే మనం మరో అడుగు ముందుకు వేద్దాం. అసలు ఈ ఆలయం ఇక్కడ వెలవడానికి ప్రధాన కారణమైన అగస్త్య మహర్షి కథ దగ్గరికి, ఆయన చేసిన ఆ ప్రతిష్ఠాపన వెనుక ఉన్న మిస్టరీ దగ్గరికి వెళదాం. పదండి. మనమిందాక చెప్పుకున్నట్టు ఈ క్షేత్రానికి అసలైన మూల కారణం అగస్త్య మహర్షి. కొన్ని వేల ఏళ్ల క్రితం ఆయన ఈ ఎర్రమల కొండల అందానికి ముగ్ధులై ఇక్కడే తపస్సు చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే ఆయనకొక సంకల్పం కలిగింది. ఈ పవిత్ర స్థలంలో శ్రీవెంకటేశ్వరస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఒక గొప్ప విష్ణుక్షేత్రంగా మార్చాలని ఆయన అనుకున్నారు. కాని ఇక్కడే ఒక ఊహించని మలుపు తిరిగింది. విగ్రహాన్ని ప్రతిష్ఠించే సమయంలో ఆ విగ్రహం కాలి బొటనవేలు గోరు కొంచెం విరిగింది. హిందూ ధర్మం ప్రకారం విరిగినా లేదా దెబ్బతిన్న విగ్రహాలను, భగ్నమూర్తులను పూజించడం నిషిద్ధం. దీంతో అగస్త్యుడు ఎంతో కలత చెందారు. ఆ విగ్రహాన్ని అక్కడే వదిలేసి అసలీ స్థలం తన సంకల్పానికి తగినది కాదా అని ఆలోచనలో పడ్డారు. అప్పుడు ఆయన చేసిన తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమయ్యాడు. అగస్త్యా, ఈ స్థలం కైలాసాన్ని పోలి ఉంటుంది, కాబట్టి ఇది శివక్షేత్రంగా ఉండటమే సరైనది అని చెప్పారట. అలా అగస్త్యుడి కోరిక మేరకు పార్వతీ పరమేశ్వరులు ఇక్కడ ఉమామహేశ్వరులుగా కొలువైపోయారు. మీరు నమ్ముతారా? ఆనాడు బొటనవేలు మిరిగిందని వదిలేసిన వెంకటేశ్వరస్వామి విగ్రహం ఇప్పటికీ ఈ ఆలయ ప్రాంగణంలోని ఒక గుహలో మనకు కనిపిస్తుంది. సరే, దైవలీలలు ఇలా ఉంటే ఈ ఆలయ పరిసరాల్లో జరిగే మరో వింత మనల్ని మరింత ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అదే ఇక్కడ కాకులు లేకపోవడం. మనం ఏ గుడికి వెళ్ళినా ప్రసాదం కోసం కాకులు అరవడం చూస్తుంటాం. కాని యాగంటిలో మీరు ఆకాశం వైపు ఎంతసేపు చూసినా ఒక్క కాకి కూడా మీకు కనిపించదు. ఇక్కడ కాకులు అసలు రావు. దీనిలెనుక కాకాసురుడు అనే రాక్షసుడి కథ ఉంది. అగస్త్య మహర్షి ఇక్కడ తపస్సు చేసుకుంటున్నప్పుడు కాకాసురుడు కాకి రూపంలో వచ్చి ఆయనను ఇబ్బంది పెట్టాడట. కోపించిన మహర్షి ఇకపై ఈ ప్రాంతంలో కాకులు తిరగకూడదు అని శాపమిచ్చారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కాకి శనిదేవుడి వాహనం. కాబట్టి ఇక్కడ కాకులు లేవు అంటే శని ప్రభావం కూడా ఈ క్షేత్రంలో ఉండదు అని భక్తులు బలంగా నమ్ముతారు. మరి దీనికి శాస్త్రీయ కారణం ఏంటి అని అడిగితే, కొంతమంది ఈ లోయలోని గాలివాటం వల్ల లేదా ఇక్కడ తిరిగే గ్రద్దల భయం వల్ల కాకులు రావు అని అంటారు. కాని ఖచ్చితంగా ఇదో కారణమని సైన్స్ ఇప్పటికీ నిర్ధారించలేదు. ఇది ఇప్పటికీ ఒక అంతుచిక్కని రహస్యమే. కాకులు లేని ఆకాశం ఒక వింతైతే, కొండల మధ్య నుండి నిరంతరం ఉబికివచ్చే ఆ నీటి ధార మరో అద్భుతం. యాగంటి పుష్కరిణి. ఇక్కడ నీరు కొండపైనుంచి ఒక రాతి నంది నోటి ద్వారా నిరంతరం పడుతూనే ఉంటుంది. ఆశ్చర్యమేంటంటే ఆ కొండపైన ఎలాంటి నదిగానీ చెరువుగానీ లేదు. అయినా సరే బయట ఎంత కరువున్నా, ఎండలు మండుతున్నా ఈ నీటి ధార మాత్రం ఒక్క నిమిషం కూడా ఆగదు. ఈ నీరు ఎంతో తీయగా, ఔషధ గుణాలున్నట్టుగా ఉంటుంది. మరి ఈ నీరు ఎక్కడి నుండి వస్తోంది? దీని వెనుక 15వ శతాబ్దపు ఇంజనీర్ల తెలివితేటలున్నాయి. అప్పట్లో ఈ ఆలయాన్ని నిర్మించిన విశ్వకర్మ స్థపతులు కొండల్లో సహజంగా ఉండే నీటి ఊటలను గుర్తించి భూగర్భం ద్వారా ఒక ఛానల్ సిస్టమ్ నిర్మించారు. ఆ నీటిని నేరుగా నంది నోటి దగ్గరకు వచ్చేలా ప్లాన్ చేశారు. వేల ఏళ్ల క్రితం ఎలాంటి మోటార్లు లేకుండా కేవలం గ్రావిటీతో వారు చేసిన ఈ ఇంజనీరింగ్ అద్భుతానికి మనం జోహార్లర్పించాల్సిందే. ఇన్ని వింతలు చూసిన తర్వాత మనకు ఒక్క ప్రశ్న మాత్రం మనసులో మిగిలిపోతుంది. పెరుగుతున్న నంది, మాయా పుష్కరిణి ఇవన్నీ నిజంగా సైన్స్కి అర్థమవుతాయా? అసలు భూగర్భ శాస్త్రవేత్తలు దీని గురించి ఏమంటున్నారు? ఆ జవాబు ఇప్పుడు చూద్దాం. పదండి. వందలేళ్లుగా భక్తులు దైవమహిమగా చూస్తున్న ఈ నంది పెరుగుదలకు భూగర్భ శాస్త్రవేత్తలు ఒక శాస్త్రీయమైన కారణం చెబుతున్నారు. ఈ విగ్రహాన్ని చెక్కిన రాయిలో సిలికా అనే పదార్థం ఎక్కువగా ఉంది.
సైన్స్ భాషలో చెప్పాలంటే ఈ సిలికా నీటితో చర్య పొంది హైడ్రేషన్ అనే ప్రక్రియ జరుగుతుంది. అంటే ఆ రాయి గాలిలోని తేమను లేదా నీటిని పీల్చుకున్నప్పుడు లోపల ఉన్న ఖనిజాలు వ్యాకోచించి రాయి పరిమాణం పెరుగుతుంది. మన ఇంట్లో చెక్క తలుపులు వర్షాకాలంలో ఉబ్బిపోవడం చూస్తుంటాం కదా, ఇక్కడ రాయి విషయంలో కూడా దాదాపు అలాంటిదే జరుగుతోంది. ఇలా రాళ్లు పెరగడం ప్రపంచంలో ఇదే మొదటిసారి కాదు. యూరప్లో రొమానియా దేశంలో ట్రొవాంట్స్ అని పిలిచే కొన్ని రాళ్లున్నాయి. అవి కూడా వర్షం పడినప్పుడల్లా పెరుగుతాయని అక్కడి శాస్త్రవేత్తలు ఇప్పటికే నిరూపించారు. కాబట్టి రాయి పెరగడం అనేది ప్రకృతిలో సాధ్యమయ్యే ఒక వింతే అని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడే ఒక పెద్ద చిక్కుముడి ఉంది. అదే వాతావరణం, అదే నీరు. కాని పక్కనే ఉన్న మిగతా రాళ్లుగాని విగ్రహాలుగాని ఎందుకు పెరగడం లేదు? ఈ నందిని చెక్కిన రాయికి మాత్రమే ఆ గుణం ఎందుకుంది? దీనికి సైన్స్ దగ్గర కూడా ఇప్పటికీ పూర్తి సమాధానం లేదు. బహుశా ఈ విగ్రహం చెక్కడానికి వాడిన రాయి యొక్క ఖనిజ నిర్మాణం, మినరల్ కాంపోజిషన్ వేరుగా ఉండి ఉండొచ్చు అనే ఒక అంచనా మాత్రమే ఉంది. కాని అది ఇంకా పూర్తిగా నిర్ధారణ కాలేదు. సైన్స్ తన ప్రయత్నం తాను చేస్తోంది. కాని యాగంటి వింతలు కేవలం ల్యాబ్ రిపోర్ట్లకు మాత్రమే పరిమితం కావు. వీడియో మొదట్లో మనం ఒక ప్రశ్న అడిగాం, రాయి పెరుగుతుందా అని. ఇప్పుడు మనకు తెలిసిందేంటంటే అది కేవలం పెరుగుతున్న రాయి మాత్రమే కాదు, మన చరిత్రకు, నమ్మకానికి ఒక నిలువుదడ్డం. పెరుగుతున్న బసవన్న, వీరబ్రహ్మేంద్రస్వామి ప్రవచనం, అగస్త్యుడి కథ, కాకులు లేని ఆకాశం, ఎప్పటికీ ఎండిపోని పుష్కరిణి ఇవన్నీ కలిస్తేనే యాగంటి. యాగంటి కేవలం ఒక గుడి మాత్రమే కాదు, ఇది సైన్స్ మరియు విశ్వాసం రెండూ చేతులు కలిపి నిలబడిన ఒక మహా అద్భుతం. ఈ నంది పెరుగుదల ప్రకృతి నియమమా లేక కలియుగాంతాన్ని సూచించే దైవ సంకల్పమా అనేది ఎవరి నమ్మకాన్ని బట్టి వారు నిర్ణయించుకోవలసిన విషయం. కాని ఒకటి మాత్రం నిజం, మనం ఊహించిన దానికంటే ఈ ప్రకృతిలో, మన సంస్కృతిలో చాలా రహస్యాలు దాగి ఉన్నాయి. ఈ వింతలను స్క్రీన్ మీద చూడడం ఒక ఎత్తు, నేరుగా ఆ క్షేత్రంలో నిలబడి అనుభవించడం మరో ఎత్తు. వీలుంటే ఒక్కసారి యాగంటికి వెళ్ళండి. ఆ అనుభూతి ఏంటో మీకే అర్థమవుతుంది. ఆ బసవన్న అడుగుల్లో మీకు సైన్స్ కనిపిస్తోందో లేక దైవం కనిపిస్తోందో మీరే తేల్చుకోండి. ఇలాంటి మరిన్ని అద్భుతమైన క్షేత్రాల గురించి, అంతుచిక్కని రహస్యాల గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. యాగంటి గురించి మీరేమనుకుంటున్నారు? మీకు తెలిసిన విశేషాలను కింద కామెంట్స్లో మాతో పంచుకోండి.